మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మురళీధర్ శర్మ. 2025 ఆంగ్ల సంవత్సరానికి సంబంధించి మరి యొక్క ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వీడియోలలో మనం తెలుసుకుందాం. ఒక విషయం గుర్తుంచుకోండి, గ్రహచారము గోచారము అనేటువంటిది ఎప్పటికైనా కూడా వేరు వేరుంటుంది. మన జాతక చక్రంలో అంటే మనం జన్మించినప్పుడు మన సమయం ఏదైతే ఉంటుందో ఈ సమయాన్ని బేస్ చేసుకొని మనకు ఒక చార్ట్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ చార్ట్ను అనుకూలంగా అంటే దీనిని తీసుకొని మనం ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయాన్ని ఏదైతే ఉంటుందో ఎంటర్ చేయడం వల్ల ఒక చార్ట్ వస్తుంది, లగ్నం వస్తుంది, మనకు కొన్ని చక్రాలు వస్తాయి. ఈ యొక్క లగ్నాన్ని బేస్ చేసుకొని మనకు పూర్తిగా కూడా మీ యొక్క జీవితం అనేటువంటిది ఏ విధంగా ఉండబోతూ ఉన్నది, ఎట్లా ఉంటుంది, ఏం జరుగుతుంది అనేటువంటిది క్లియర్గా చెప్పవచ్చు. కనుక ఇలా మనము ఎంతో మందికి కూడా క్లియర్గా చెప్పినటువంటి దాఖలాలు ఎన్నో ఉన్నవి. కనుక ఈ విషయాన్ని గమనించుకోండి. ఇవి రాశి ఫలితాలు అనేటువంటివి 100లో 100కు సుమారుగా కూడా ఒక 25% మనకు మ్యాచ్ అవుతుంది. కనుక అయ్యో మేషరాశి వారికి బాగుందన్నారు, నాకేం బాగాలేదు అంటే మీ జాతకంలో ఇలాంటి గ్రహస్థితి నడుస్తుందో ఇది చాలా గమనించుకోవాల్సినటువంటి విషయం. కనుక వృశ్చిక రాశి అనగానే, మేషరాశి అనగానే, కుంభరాశి అనగానే మీకంటూ ఒక చార్ట్ అనేటువంటిది ఉంటుంది, ఒక లగ్నం అనేటువంటిది ఉంటుంది. అది ఎంతో ఇంపార్టెంట్ అనేటువంటిది మీరు గమనించుకోవాలి. అది ఎంతో ఇంపార్టెంట్. కనుక ఏది మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు అనుకుంటే అప్పుడు ప్రశ్నాశాస్త్రం ద్వారా చూసుకోవచ్చును. ఇవాళ రేపు ట్రెండ్ అనేటువంటిది మారుతుంది. ఎందుకంటే మీ జాతకం లేకున్నా మీ యొక్క పిల్లల జాతకం నుండి అయినా కూడా నేను చెప్తాను అని చెప్తున్నా. అక్యురేట్ గా జరిగింది, జరుగుతుంది, జరగబోయేది 100కు 100% కూడా నేను చెప్తాను అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోండి. మరి ముందుగా కన్యా రాశి. కన్యా రాశి వారికి 2025 ఈ యొక్క ఆంగ్ల సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని చూసుకుందాం. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, అదేవిధంగా హస్త నక్షత్రము, చిత్త నక్షత్రము 1, 2 పాదాలు. మరి ఇక్కడ టో అక్షరము, పా పి అక్షరము, పు అక్షరం, షం నా ఢ పే పో అక్షరాలను చూసుకుంటే ఈ రాశి స్త్రీ పురుషులకు ఈ సంవత్సరం అనుకూలమే, తప్పకుండా బాగుంది అని చెప్పడం జరుగుతున్నది. ప్రయత్నించిన పనులు అతి కష్టం మీద పూర్తి చేసేటువంటి పరిస్థితి ఉంది. వివాహం కాని వారికి పరీక్ష కాలముగా ఉండును. ఇది ఒక పరీక్ష లాగా ఉండును. తండ్రి లేని సంబంధాలు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కన్యా రాశి వారికి సప్తమ శని రాబోతున్నది. కొంత చాలా జాగ్రత్తగా ఉండేటువంటి సమయం అనే భావన చేసుకోవాలి. కుటుంబము ప్రేమ వ్యవహారాలకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కుటుంబ అనుకూలతలు అంతంత మాత్రంగానే ఉండేటువంటి పరిస్థితి ఉంది. అవసరాలకు ధనం అందుతుంది. మీ ఆలోచనలు 10 విధాలుగా కూడా ఉండబోతున్నాయి. ఊహించని ఖర్చులు అదేవిధంగా ఆందోళన కలిగిస్తాయి. ఒక విషయమై సందిగ్ధకరంగా ఉంటుంది. శని ప్రభావం వల్ల మరియు కేతువు వల్ల ప్రతి విషయంలోనూ కొంత భారంగా కనబడును. ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. ఏ వృత్తి వ్యాపారస్తులకైనాను కొంత మనస్థితంగానే కలుగును. మనస్థిమితము అనేటువంటిది ఉండును. జనాకర్షణ అనేటువంటిది పెరిగేటువంటి పరిస్థితి ఉంది. సంవత్సర ప్రారంభంలో కొంత మేరకు మేలు జరిగేటువంటి పరిస్థితి ఉంది. ధనము చేతికి అందినను కూడా ఉద్యోగస్తులకు మంచి బదిలీలు అయితే ఏర్పడుతున్నాయి. ధనము చేతికి అందుతుంది. రావాల్సినటువంటి ధనము గుర్తుంచుకోండి. పెద్దవారితో విరోధములు కానీ ఏమైనా విభేదాలు ఏర్పడితే మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఆప్తులకు ముఖ్య సమాచారము అందించగలరు. అదేవిధంగా వ్యవసాయ రంగంలో ఉన్న వారికి అంతంత మాత్రంగానే ఉంది. వ్యాపార ఉద్యోగ మార్పులు ఉంటున్నాయి. విద్యార్థులకు పరీక్ష సమయంలో అతిపెద్ద సమస్యలుగా మారుతున్నాయి. ప్రైవేటు మరియు ప్రభుత్వ ఉద్యోగదారులకు కొంత ఇబ్బందికరంగానైతే ఉంటుంది. అదేవిధంగా అనుకున్న పనులు ఆలస్యంగా ముందుకు వెళ్తున్నాయి. కొత్త పాత వ్యాపారాలు ఎవరైతే ఉన్నారో కొంత జాగ్రత్తగా ఉండాలి. మెడికల్ విద్యారంగంలో ఉన్న వారికి చిన్న చిన్న అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరుగును. మీ సంతానం గురించి తప్పకుండా కూడా ఆలోచనలు పెరుగును. పితృవర్గము వారితో శత్రుత్వం కలిగేటువంటి పరిస్థితి ఉంది. LIC పాలసీలు కావచ్చును, చిట్టీలు కావచ్చును. మీరు నిల్వ చేయు ధనము ఈ సంవత్సరం ప్రారంభం నుండి నవంబరు లోపు కలిసి వచ్చును. భూమి, బంగారము మరియు విలువైనటువంటి వస్తువులు జూలై లోపు కొనుటకు అవకాశం ఉంది. వినరా?
కొన్ని విలువైనటువంటి వస్తువులు, బంగారము, భూమి, ఇవి మీరు తప్పకుండా కూడా జూన్ జూలై లోపే తీసుకునే ప్రయత్నం చేయండి. జాయింట్ వ్యవహారములలో ప్రారంభంలో బాగుంది, తదుపరి అవగాహన లోపంతో కొంత దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. చిన్న పెద్ద వ్యాపారములలో ఈ సంవత్సరం అక్టోబర్ వరకు బాగానే నడుస్తుంది. తదుపరి సంవత్సరము చివరిలో కొంత ఆటంకాలు అయితే ఎదురయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. విద్యార్థులకు అతి కష్టము మీద తక్కువ మార్కులతో ఉత్తీర్ణత కలిగేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా విదేశీ యానము నవంబర్లోగా ప్రయత్నము అనేటువంటిది చేసుకోండి, బాగుంటుంది. నవంబర్లోగా ప్రయత్నము అనేటువంటిదే బాగుంది అని చెప్పడం జరుగుతుంది. రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి కొత్త ప్రయత్నాలు కోసము ఎదురు చూసేటువంటి పరిస్థితి ఉంది. సినీ, కళ, నాటక, టీవీ, వీడియో, అదేవిధంగా రేడియో వారికి సెప్టెంబర్ చివరి అందు పెండింగ్లో అప్పటి వరకు కూడా కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. కొంత కొత్త కాంట్రాక్టులు కావచ్చును దగ్గరకు వచ్చి దూరం అవుతున్నాయి. అదేవిధంగా శస్త్రచికిత్సలకు, భార్యాభర్తలలో గొడవలకు, అన్యోన్యత లోపించేటువంటి పరిస్థితి, ఇలా 1, 2 కాదు, చాలా విషయాలలో ఇబ్బందికరంగానే ఉంటాయి. ఇంకా చూసుకున్నట్టయితే మనకు ప్రయాణాలలో ఇబ్బందులు, అదేవిధంగా మనోవేదన, విపరీతమైనటువంటి భయాందోళన, ఏదో ఒక వ్యాధి పీడ మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. కనుక తప్పకుండా కూడా ఈ యొక్క కన్యా రాశి వారు ఏది చేసినా కూడా ఆచితూచి ముందుకు వెళ్ళండి. సప్తమ శని కనుక తప్పకుండా మన వద్ద జరిగేటువంటి హోమంలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. ఈ యొక్క ప్రతి సంకటహర చతుర్థికి చక్కగా నవగ్రహాలకు సంబంధించినటువంటి హోమాలు జరుగుతుంటాయి. కనుక మీరు ఈ యొక్క హోమంలో పాల్గొనండి, శనికి సంబంధించినటువంటి అనుగ్రహాన్ని పొందగలరు. ఆల్ ద బెస్ట్.